జంధ్యాల గారు తెలుగు సినిమా పరిశ్రమ ప్రొడ్యూస్ చేసిన మనందరం గర్వంగా చెప్పుకునేటువంటి భారతదేశంలోనే ఒక గొప్ప రచయిత. మన తెలుగు ఇండస్ట్రీలో రెండు భిన్న ధృవాలు ఉన్నాయి. సంస్కృతి సాంప్రదాయాల గురించి కళాత్మకమైన సినిమాలతో విజృంభించేటువంటి దర్శకుడు కె విశ్వనాథ్ గారు. తెలుగు సినిమాలకి కమర్షియల్ రంగుల్ని అద్ది ఒక లెవెల్లో నిలబెట్టినటువంటి రంగుల దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు. ఈ ఇద్దరు సినిమాల పరంగా రెండు కంప్లీట్ గా విభిన్నమైనటువంటి ధృవాలు. కానీ ఆ ఇద్దరికి కామన్ గా పనిచేసినటువంటి రచయిత ఎవరంటే మన జంధ్యాల గారు. శంకరాభరణంకి మాటల రచయిత ఆయనే, అడవి రాముడికి కూడా మాటల రచయిత ఆయనే. మామూలుగా కత్తికి రెండు వైపులా పదునంటాం, కానీ ఆయన కళానికి మాత్రం 360 డిగ్రీలు పదునే ఉంటుంది. ఎన్ని గొప్ప సినిమాలకి ఆయన మాటలు రాశారు. ఒక దర్శకుడిగా, హాస్య దర్శకుడిగా ఎటువంటి వెగటు కానీ, ఎటువంటి అసభ్యత లేనటువంటి హాస్యానికి పెట్టింది పేరు మన జంధ్యాల గారు. తెలుగు వారందరూ ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆయన మనకి కొన్ని కోట్ల నవ్వుల్ని ఆయన సినిమాల ద్వారా ఇచ్చి వెళ్ళారు. ఎటువంటి సినిమాలు, ఒక 2006 కావచ్చు, శ్రీవారికి ప్రేమలేఖ కావచ్చు, జయమ్ము నిశ్చయమురా కావచ్చు, అహనా పెళ్ళంట కావచ్చు, ఏ సినిమా తీసుకున్నా కూడా ప్రతి సినిమాలో ప్రతి కమెడియన్కి ఒక పెక్యూలియర్ మేనరిజం ఇచ్చి ఎన్ని లక్షల మందిని ఇప్పటికీ నవ్విస్తున్నారు. మనందరం ఆయనకి నిజంగా రుణపడిపోయి ఉన్నాం.